Hello everyone, this is Dr. K. Sandhya, lecturer in zoology, Government Degree College, Vardhanapet, Warangal Rural District. Now I would like to explain about the endocrine glands. Thomas Edison is the father of endocrinology. The endocrine glands have no ducts to carry their secretions, hence these are called ductless gland. The secretions of endocrine glands are called hormones. Hormones are referred to as the chemical messengers which act on target cells. The target cells contain receptor molecules on the surface or inside. The interaction of receptor molecules and hormone brings out a physiological activity in the target cell. జంతువులలో అంతఃస్రావిక వ్యవస్థ అనేటువంటిది విశిష్ట గ్రంథులతో కూడి ఉంటుంది. ఈ గ్రంథుల నుండి ఉత్పన్నమయ్యేటువంటి హార్మోన్లు వివిధ జీవ రసాయన చర్యలలో పాల్గొని జంతువుల నిర్మాణాత్మక మరియు శరీర ధర్మ క్రియలపైన ప్రభావాన్ని చూపుతాయి. దేహ అంతర్గత సమతా స్థితిలో కూడా ఈ హార్మోన్స్ అనేటువంటివి ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంతఃస్రావిక గ్రంథులు అనేటువంటివి వాటికి నాళాలు ఉండవు కాబట్టి వీటిని వినాళ గ్రంథులు అని అంటారు. డైరెక్ట్ గా బ్లడ్ లోకి రిలీజ్ అవుతాయి. తర్వాత ప్రభావక అంగాలపైన పనిచేసి జీవక్రియలని జరుపుతాయి. ఈ జీవక్రియలన్నీ కూడా నిర్మాణ పరంగా అభివృద్ధి చెందాలన్నా తర్వాత క్రియలన్నీ జరగాలన్నా కూడా ఈ హార్మోన్స్ ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రని వహిస్తాయి. అతి తక్కువ పరిమాణంలో ఇవి విడుదలైనప్పటికీ కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపెడతాయి. ప్రతి హార్మోన్ అనేటువంటిది ప్రభావక అంగాలపైన పనిచేస్తాయి. ఒక హార్మోన్ ఒక అవయవం పైన పనిచేయాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. ఒక హార్మోన్ వివిధ అవయవాల పైన పనిచేయచ్చు లేదా ఒక అవయవము చాలా రకాలైనటువంటి హార్మోన్స్ వల్ల ప్రభావితం అవ్వచ్చు. సో ఇలా ఒక హార్మోన్ ఒక అవయవం పైన ప్రభావితమైనప్పుడు అది దాని యొక్క అనుక్రియలను ప్రదర్శించినట్టయితే దానిని హార్మోనల్ ఎఫెక్టార్ అని లేదా ఎండ్ ఆర్గాన్ అని అంటారు. క్షీరదాలలోను ఇతర సకశేరుకాలలోనూ ఈ అంతఃస్రావిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఇది నాడు వ్యవస్థ యొక్క ఆధీనంలో కంట్రోల్లో ఉంటుంది. ఎండోక్రైన్ సిస్టమ్ ఈజ్ ద అండర్ ద కంట్రోల్ ఆఫ్ నర్వ్స్. Hormones regulate and control most of the physiological activities of the organisms. Now, let us go to the hormones functions. Which hormones regulate energy use, metabolism and growth, maintains the homeostasis. దేహ అంతర్గత సమతా స్థితిని కాపాడడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. టార్గెట్ సెల్స్ ఈ టార్గెట్ సెల్స్ పైన ప్రభావాన్ని చూపుతాయి. అవి వివిధ రకాలైనటువంటి సెల్ రిసెప్టార్స్ సహాయం చేత ఆ కణత్వచం టార్గెట్ సెల్ లోపలికి ప్రవేశించవచ్చు లేదా ఇతర క్యారియర్ ప్రోటీన్స్ సహాయం చేతనైనా ఆ లోపలికి ప్రవేశించి జీవక్రియలని ప్రదర్శిస్తాయి. బాడీ రెస్పాన్స్ టు ద హార్మోనల్ సిగ్నల్స్ విచ్ హ్యావ్ స్పెసిఫిక్ రిసెప్టార్స్ ఫర్ హార్మోన్స్. Next, let us go to the hormone classification. Hormones are divided into two types: peptide hormones and steroid hormones. Peptide hormones are also known as protein hormones, which have 3 to 49 amino acids. The peptide hormones, which are short peptide sequences, which are soluble in water, which cannot pass through the cell membrane or through the phospholipid, which binds to receptor on the surface of target cell and triggers as a signal transduction pathway. ఇక్కడ కణత్వచంలో పెప్టైడ్ హార్మోన్స్ లేదా ప్రోటీన్ హార్మోన్స్ అనేటువంటివి ప్రభావక అంగాలు లేదా టార్గెట్ కణాల పైన పనిచేసినప్పుడు ఆ కణత్వచాల ద్వారా ప్రవేశించేటువంటి కెపాసిటీ వీటిలో ఉండదు. ఉండనప్పుడు ఏమవుతుంది, ఆ కణత్వచము గ్రాహక కణాలు అనేటువంటివి ఈ హార్మోన్స్ ప్లాస్మా త్వచం ద్వారా లోపలికి ప్రవేశించడానికి సహాయం చేస్తాయి. సో ఇలా ఈ గ్రాహకాల ద్వారా సెల్ సర్ఫేస్ రిసెప్టార్స్ ద్వారా ఈ హార్మోన్స్ అనేటువంటివి కణత్వచం ద్వారా లోపలికి ప్రవేశించి జీవక్రియలను అనుక్రియలని ప్రదర్శిస్తాయి.
సో విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ లో సాల్యుబుల్ అవుతాయి కాబట్టి ఇవి పాస్పోలిపిడ్స్ ద్వారా లోపలికి ప్రవేశించలేవు. ఇవి 3 to 49 అమైనో యాసిడ్స్ ని కలిగినటువంటి హార్మోన్స్. ఎగ్జాంపుల్స్ వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇన్సులిన్. ఇన్సులిన్ ఈస్ ద first invented hormone. Human growth hormone which has 50 to 200 amino acids. This is the largest polypeptide chain, 50 to 200 amino acids. These are all the examples of peptide hormones. Next, let us go to steroid hormones. Steroid hormones which are made from the cholesterol, which are insoluble in water, which are soluble in lipids or phospholipids, which can enter the target cell by the diffusion through the cell membrane, which binds to intracellular receptor in a cytoplasm or nucleus. ikkada టార్గెట్ కణము లేదా ప్రభావక కణము అనేటువంటిది కణత్వచము ద్వారా, కణత్వచంలో ఏమున్నాయి, పాస్పోలిపిడ్స్ ఉన్నాయి. ఈ పాస్పోలిపిడ్స్ ద్వారా ఈ హార్మోన్స్, స్టీరాయిడ్ హార్మోన్స్ ఇక్కడ లిపిడ్స్ లో కరుగుతాయి అంటున్నాం. సో ఇవి సాల్యుబుల్ ఇన్ లిపిడ్ మాలిక్యూల్స్. సో ఇవి ఎలా లోపలికి ప్రవేశించేటువంటి కెపాసిటీ లోపల ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాహక ప్రోటీన్ల యొక్క సహాయం చేత ఈ స్టీరాయిడ్ హార్మోన్స్ కణత్వచం ద్వారా వితౌట్ సెల్ రిసెప్టార్, ఇక్కడ గ్రాహకాల అవసరం లేకుండానే వాహక ప్రోటీన్ల ద్వారా ఈ కణత్వచం లోపలికి ప్రవేశించి కణత్వచం లోపల ఉన్నటువంటి కణద్రవ్యంలో కానీ కేంద్రకంలో కానీ అక్కడ ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్ తో బంధించబడి ఇవి అనుక్రియలను ప్రదర్శిస్తాయి. These are the steroid hormones. Steroid hormones examples estrogen and progesterone. These are the examples of steroid hormones. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. పెప్టైడ్ హార్మోన్స్ అనేటువంటివి వాటర్ లో కరుగుతాయి కాబట్టి పాస్పోలిపిడ్స్ లేదా లిపిడ్స్ లలో కరగవు. కాబట్టి కణత్వచం లోపలికి ప్రవేశించాలి అని అంటే అక్కడ కావాల్సినటువంటి గ్రాహకాలు సెల్ సర్ఫేస్ రిసెప్టార్స్ అనేటువంటివి కణ ఉపరితల గ్రాహకాల సహాయం చేత లోపలికి ప్రవేశిస్తాయి. కానీ ఇక్కడ స్టీరాయిడ్ హార్మోన్స్ అనేటువంటివి లిపిడ్ లో కానీ లేదా పాస్పోలిపిడ్స్ లలో కానీ కరుగుతాయి కాబట్టి ఇవి లోపలికి ప్రవేశించడానికి ఈజీగా లోపలికి వాహక ప్రోటీన్ల సహాయం చేత ప్రవేశించి ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్ తో బంధించబడి అనుక్రియలని ప్రదర్శిస్తాయి. These are the examples of steroid and peptide hormones. Peptide hormones examples are vasopressin, oxytocin, thyroid stimulating hormone, insulin, human growth hormone. These are the peptide hormones. Estrogen, progesterone, these are the steroid hormones. Next, glands are divided into again two endocrine glands and exocrine glands. Exocrine glands which have ducts to carry their secretions. ఇవి వాటి యొక్క సెక్రీషన్స్ నాళాల ద్వారా ప్రయాణించి బ్లడ్ లో కలిసినట్టయితే దానిని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు. నాళాలు లేకుండా వినాల గ్రంథులుగా పనిచేసేవి ఎండోక్రైన్ గ్లాండ్స్. ఈ గ్రంథులకి వీటిని వినాల గ్రంథులు అని అంటారు. ఎలాంటి నాళాలు ఉండవు. ఇందులో చిన్న చిన్న క్యాపిలరీస్ ఉండి అవి వెంటనే డైరెక్ట్ బ్లడ్ లోనే కలిసిపోయి వాటి యొక్క అనుక్రియలను ప్రదర్శిస్తాయి. సో exocrine glands which have ducts to carry their secretions, but endocrine glands which have no ducts to carry their secretions. This slide shows all the endocrine glands in human. The first let us go to brain. In brain, pituitary gland, hypothalamus is present in the brain, and pituitary gland with pituitary sac attached to the hypothalamus, pituitary gland, pineal gland which are present in the brain, and adrenal glands which are present on the surface of the kidneys, stomach, liver, pancreas, thymus, ovary, testis, skin, thyroid glands, and 4 parathyroid glands are present on the surface of the thyroid gland. So these are all the endocrine glands. We will understand each and every gland in detail.
First, let us go to hypothalamus, which integrates the endocrine and nervous system. Signals from the inside of the body travel through the afferent neurons to the hypothalamus. Next, effector neurons secrete hormones that acts on the glands of the autonomic nervous system. This is the picture of hypothalamus. Hypothalamus which has neurosecretory cells, specialized nerve cells that secrete the hormones. It is located at the base of diencephalon and considered as a neuroendocrine structure. Rather than a true endocrine gland, its secretion is called neurohormones. Next, go to pituitary gland. The pituitary gland is also known as hypophysis. It is commonly called the master gland of the endocrine system. It is attached to the brain by the stack called pituitary stack. This gland consists of two lobes, anterior lobe and posterior lobe. Anterior lobe is also known as adenohypophysis. Adenohypophysis, posterior lobe, which is known as neurohypophysis. It is located on the sella turcica of sphenoid bone and attached to the hypothalamus by the infundibulum. Here, look at here, ఇక్కడ చూడండి మీకు ఒక పిట్యూటరీ వృంతము ద్వారా, పీయూష వృంతం ద్వారా హైపోథాలమస్ తోని అతికి ఉన్నటువంటి గ్రంథి ఈ పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ లో ముఖ్యంగా రెండు లంబికలు కనిపిస్తున్నాయి, పూర్వలంబిక మరియు పోస్టీరియర్ పిట్యూటరీ అంటే పరలంబిక. ఈ పూర్వలంబిక మరియు పరలంబికలు అనేటువంటివి ఈ పీయూష వృంతము ద్వారా బ్రెయిన్ కి అతకబడి ఉంటుంది. ఇక్కడ యాంటీరియర్ పిట్యూటరీని అడినోహైపోఫైసిస్ అని, పోస్టీరియర్ పిట్యూటరీని న్యూరోహైపోఫైసిస్ అని అంటారు. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేటువంటిది కపాలంలో సెల్లా టర్సికా అనేటువంటి ఒక బోన్ లో ఇమిడి ఇది రక్షించబడుతూ ఉంటుంది. మెనింజెస్, మెదడు చుట్టూ మెనింజెస్ అనేటువంటివి ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ని ఆవరించి కూడా ఇక్కడ మెనింజెస్ ఉండి ఇవి రక్షించబడుతూ ఉంటాయి. నెక్స్ట్, ద ఇన్ఫండిబ్యులం. Develops a ventral evagination of the diencephalon. It develops into neurohypophysis. Two hormones are released from the posterior pituitary. ఇక్కడ చూడండి, యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ ద్వారా, ఈ లోబ్స్ ద్వారా విడుదలైనటువంటి హార్మోన్స్ అనేటువంటివి ఇతర జీవక్రియలపైన ప్రభావాన్ని చూపెడతాయి. ఇక్కడ పూర్వలంబిక స్రవించేటువంటి హార్మోన్స్ అనేటువంటివి శరీరంలోని శరీర ధర్మ క్రియలు జరగడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ పోస్టీరియర్ పిట్యూటరీ అనేటువంటి దీని నుండి విడుదలైనటువంటి హార్మోన్స్ కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలకి, అదే విధంగా త్వచము యొక్క పారగమ్యతకి ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత దీనికి రెండింటికి మధ్యలో ఇంటర్మీడియన్ అనేటువంటి ఒక మధ్యలంబిక ఉంటుంది. అది మెలటోనిన్ అనేటువంటిది స్రవిస్తుంది. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని అది స్రవిస్తూ ఉంటుంది. సో పూర్వలంబిక, మధ్యలంబిక అనేటువంటివి ఎడినోహైపోఫైసిస్ అంటారు. చివరికి ఉన్నటువంటి పరలంబికని న్యూరోహైపోఫైసిస్ అని అంటారు. Next, posterior pituitary. Posterior pituitary, which is extension of the brain, does not make hormones itself. This highlighted part of this gland is called posterior pituitary. This posterior pituitary secretes two types of hormones. They are antidiuretic hormone and oxytocin. Antidiuretic hormone and oxytocin are the hormones from the posterior pituitary. These are the rounded circle hormones. This highlighted part is called neurohypophysis. Which stores and secretes the hormones that were synthesized by the neurosecretory cells in hypothalamus. From the posterior pituitary, the two hormones are
antidiuretic hormone which stimulates the kidney to reclaim more water from the urine, raises blood pressure. Adenosine antidiuretic హార్మోన్ అనేటువంటిది నెఫ్రాన్ లో నీటి యొక్క పునఃశోషణకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ హార్మోన్ అనేటువంటిది తగ్గినట్టయితే ఇక్కడ నీటి పునఃశోషణ అనేటువంటిది తక్కువగా జరిగి ఎక్కువగా మూత్ర విసర్జన జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అబౌట్ 40 liters per day. So this is also disease. It defects is called diabetes insipidus. అంటే యాంటీడయూరిటిక్ హార్మోన్ అనేటువంటిది ఉండవలసినటువంటి స్థాయిలో ఇది రిలీజ్ అవ్వాలి. ఇంతకంటే తగ్గినట్టయితే వచ్చేటువంటి డిసీజ్ యాంటీ డయాబెటిస్ insipidus. Deficiency of this hormone produces a large volume of urine. It is about 40 liters per day. This defect is called diabetes insipidus. Next, vasopressin. Next, oxytocin. This is also called as antidiuretic hormone, is also called as vasopressin. It stimulates the nephron to reabsorb water from the urine and thus reduces the volume of urine formed. So the hormone is called antidiuretic hormone. Next, oxytocin hormone, which is also known as quick child birth, which prompts contraction of smooth muscles in reproductive tracts in females, initiating labor and ejection of milk from the breast. ఆక్సిటోసిన్ అనేటువంటిది విరివిగా పశువులలో గేదెలలో వాడుతూ ఉన్నటువంటి హార్మోన్ ఇది. ఈ హార్మోన్ ని ముఖ్యంగా క్విక్ చైల్డ్ బర్త్ అని అంటారు. ఎందుకనంటే తొందరగా ప్రత్యుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెంది వాటిని ఒక్కొక్క జీవక్రియలు స్టార్ట్ చేస్తాయి. సో ఇవి ఫీమేల్స్ లలోనైతే ఎజెక్షన్ ఆఫ్ మిల్క్ అంటే క్షీర గ్రంథుల నుండి క్షీరము మిల్క్ అనేటువంటిది సీక్రెట్ అవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఆక్సిటోసిన్ అనేటువంటిది గర్భాశయ కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలకి ఉపయోగపడుతుంది. గర్భాశయ కండరాలు పాచ్యురేషన్ టైంలో సంకోచ వ్యాకోచాలని చూపించడం వల్ల పాచ్యురేషన్ ప్రసవము జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్టర్ పాచ్యురేషన్ జరిగిన తర్వాత మళ్ళీ గర్భాశయ కండరాలు సంకోచం చెందడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫీటస్ ఎజెక్షన్ ఆఫ్ మిల్క్ కి ఉపయోగపడుతూ ఉంటుంది. క్విక్ చైల్డ్ బర్త్ అని అంటారు. అందుకని ఇట్ కాజెస్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ యూటరస్ విచ్ టేక్స్ పార్ట్ ఇన్ ద ఆన్సెట్ ఆఫ్ పాచ్యురేషన్, expulsion of fetus and placenta. Next, let us go to anterior pituitary. Anterior pituitary is not developed from the brain. It is a separate structure from the hypothalamus, connected to hypothalamus by the portal blood vessel, which makes its own set of hormones that are stimulated or inhibited by the hormones which produced in the hypothalamus. This is the yellow color part indicated as a anterior pituitary, which is developed which is not developed from the brain. It is the separated structure from the hypothalamus connected by the portal blood vessel. Anterior pituitary విడుదల చేసేటువంటి హార్మోన్స్, పూర్వలంబిక విడుదల చేసేటువంటి హార్మోన్స్ చాలా ఉంటాయి. సో ఇవి వివిధ రకాల జీవక్రియల పైన పనిచేస్తూ ఉంటాయి. ఈ హార్మోన్స్ రిలీజ్ అయ్యేటువంటివి చాలా తక్కువ పరిమాణంలో రిలీజ్ అవుతాయి, తక్కువ మాలిక్యులర్ వెయిట్ ని కలిగి ఉంటాయి, కానీ ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి విటమిన్స్ వలె. తర్వాత ఇవి బ్లడ్ వెజల్స్, క్యాపిలరీస్ ద్వారా బ్లడ్ వెజల్స్ ద్వారా కూడా ఈజీగా మూవ్ అవ్వగలిగేటువంటి కెపాసిటీని కలిగి ఉంటాయి. ఈ పూర్వలంబిక అనేటువంటిది విడుదల చేసేటువంటి హార్మోన్స్. దీస్ ఆర్ ద హార్మోన్స్ ఫ్రమ్ ద పిట్యూటరీ గ్లాండ్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, anterior pituitary and posterior pituitary. Anterior pituitary is also known as adenohypophysis. Posterior pituitary is also known as neurohypophysis. These are the 7 hormones from the anterior pituitary. First, TSH, thyroid stimulating hormone, adrenocorticotropic hormone, follicle stimulating hormone, luteinizing hormone, growth hormone, prolactin, and melanocyte stimulating hormone. These 7 hormones are released from the anterior pituitary.
Next, posterior pituitary hormones are two antidiuretic hormone. This is known as vasopressin, and second one is the oxytocin. Total 9 hormones are released from the pituitary gland. These are the hormones from the pituitary gland. The pituitary glands, first one is thyroid stimulating hormone. Thyroid stimulating hormone which stimulates the thyroid to produce thyroid hormone. Thyroid గ్రంథి నుండి థైరాక్సిన్ అనే హార్మోన్ ని ఉత్ప్రేరపరచడానికి ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉత్ప్రేరపరిస్తేనే థైరాయిడ్ గ్రంథి నుండి థైరాక్సిన్ విడుదలయ్యి దాని యొక్క జీవక్రియలను జరుపుతుంది. నెక్స్ట్, adrenocorticotropic hormone which stimulates the adrenal cortex to produce corticosteroids, aldosterone and cortisol. అడ్రినల్ కార్టెక్స్ నుండి, అడ్రినల్ గ్లాండ్ లో అడ్రినల్ వల్కలము నుండి కార్టికోస్టీరాయిడ్స్ ఉత్పత్తి అవ్వాలి అని అంటే అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్ నుండి పూర్వలంబిక స్రవిస్తేనే అది ఉత్ప్రేరపరుస్తుంది అనమాట. సో ఆల్డోస్టీరాన్, కార్టిసోల్ రిలీజ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ పూర్వలంబిక నుండి రిలీజ్ అవ్వాలి. నెక్స్ట్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. కార్టికోట్రోపిక్ హార్మోన్ ఒకవేళ ఇవి including the secretion of glucocorticoids also. Deficiency causes rheumatoid fever, Addison's disease, etc. Adrenocorticotropic hormone, it stimulates the activity of the adrenal cortex, including the secretion of glucocorticoids also, which deficiency causes rheumatoid fever and Addison's disease. Next, follicle stimulating hormone, which stimulates the gametogenesis, which stimulates the follicle growth, and ovarian estrogen production, which stimulates the sperm production and androgen binding protein. Follicle stimulating hormone ఉత్ప్రేరపరుస్తుంది, పుట్టికలని ఉత్ప్రేరపరుస్తుంది. అదేవిధంగా ఇది గ్యామెటోజెనసిస్ కి ఉపయోగపడుతుంది, బీజ కణాల ఉత్పత్తికి ఉపయోగపడేటువంటి హార్మోన్ విచ్ స్టిమ్యులేట్ ద స్పర్మ్ ప్రొడక్షన్ ఆల్సో. Next, luteinizing hormone. Luteinizing hormone which has a role in ovulation, అండోత్సర్గంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అండ్ ద గ్రోత్ ఆఫ్ ద కార్పస్ లూటియం, కార్పస్ లూటియం అభివృద్ధి చెందడానికి కూడా ఉపయోగపడుతుంది. విచ్ స్టిమ్యులేట్స్ ద ఆండ్రోజన్ సీక్రెషన్ బై ద ఇంటర్స్టిషియల్ సెల్స్ ఇన్ ద టెస్టిస్. These are the adenohypophysis hormones, and the remaining hormones from the anterior pituitary or growth hormones. Growth hormones stimulate growth of skeletal epiphyseal plates and body to synthesize the protein. Growth hormone over secretion leads to the zygotism disease, and lack of growth hormones leads to dwarfism. సో దీస్ ఆర్ ద డిసీజెస్. గ్రోత్ హార్మోన్ ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువైన డిసీజే వస్తుంది, తగ్గిన డిసీజే వస్తుంది. ఎక్కువైనట్టయితే జైగాంటిజం డిసీజ్ అండ్ తగ్గినట్టయితే డ్వార్ఫిజం డిసీజ్ వస్తుంది. తర్వాత ప్రోలాక్టిన్. Prolactin, which stimulates the mammary glands in the breast to make milk. క్షీర గ్రంథులలో క్షీరం తయారవడానికి ప్రోలాక్టిన్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఈ ప్రోలాక్టిన్ అనేటువంటిది పూర్వలంబిక పిట్యూటరీ నుండి ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్, మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ which stimulates the melanocyte, which may increase mental alertness. Melanocyte stimulating hormone which is from the intermediate lobe, adenohypophysis. Next gland is the thyroid gland. The thyroid gland which is also known as hypophysis. Sorry, it is discovered by the Thomas Wharton. It is situated in the neck region near the trachea.
two lobes connected by the narrow band called isthmus. ఇది ఇక్కడ నెక్ రీజియన్ మెడ ప్రాంతంలో ఉంటుంది. అదేవిధంగా ట్రాకియాకి వాయునాళానికి ఇరువైపులా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది వ్యాపించి ఉంటుంది. టూ లోబ్స్ ఉంటాయి దీంట్లో. ఈ టూ లోబ్స్ అన్ని కూడా ఈ రెండు టూ లోబ్స్ అనేటువంటిది కనెక్టెడ్ బై నారో బాండ్ కాల్డ్ isthmus. Look at here, isthmus is connection between the two lobes. Each lobe is formed of numerous spherical masses called follicles. The anterior neck of on trachea just inferior to the larynx, two lateral lobes and isthmus, which produces two types of hormones, thyroid hormone and calcitonin. Tyrosine based on 3 or 4 iodine molecules, which are of so many types, T2, T2, T3, T4. Calcitonin involved with calcium and phosphorus metabolism. Thyroid is composed of spherical follicles. Follicle cells produce thyroglobulin, the precursor of the thyroid hormone thyroxine. Follicular cells which secrete the thyroxine hormone. Next, parafollicular cells. These are the parafollicular cells which secrete the calcitonin. Some effects of thyroid hormones or which increases the basal metabolic rate. జీవక్రియ ఆధార రేటుని ఎక్కువగా చేస్తాయి. అదే విధంగా the rate at which the body uses oxygen to transform nutrients into energy. Affects many target cells throughout the body. Some effects are protein synthesis, bone growth, neuronal maturation, cell differentiation. Next, calcitonin effects, which calcitonin secreted from the parafollicular cells when the blood calcium levels are high. Calcitonin lowers calcium plus 2 by slowing the calcium releasing activity of osteoclasts in the bone and increasing calcium secretion by the kidney. Acts mostly during childhood. They కాల్షియం జీవక్రియలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది calcitonin. Next, parathyroid gland. This is the parathyroid gland. These glands are situated in the thyroid gland in the form of four patches. 1, 2, 3 and 4. The hormone secreted by the parathyroid gland is called parathyroid hormone or parathyroid. The four patches are present in the thyroid gland. Parathyroid hormone, the two types of parathyroids or two types of cells, rare chief cells. Rare chief cells, abundant oxyphil cells, which function is not known. Next, chief cells produce parathyroid hormone, which is a small protein hormone. Next, functions of parathyroid hormone, which increases the blood calcium concentration when it gets too low. Mechanism of rising blood calcium, which stimulates the osteoclasts to release more calcium from the bone. Decreases the secretion of calcium by the kidney, which activates the D vitamin, which stimulates the uptake of calcium from the intestine. Next gland is the adrenal gland. The adrenal gland, two adrenal glands are situated on the top of each kidney. You can observe here, adrenal glands are present on the surface of on the top of the kidney, so which are called as suprarenal glands. Suprarenal glands. Each gland is divided into the cortex and medulla. Adrenal cortex and adrenal
medulla. Adrenal cortex is the peripheral part of the adrenal gland, which consists of three layers. You can observe here, these are the three layers: zona glomerulosa, zona fasciculata, zona reticularis. Zona glomerulosa, this is which secretes mineralocorticoids, aldosterone and corticosterone. Zona fasciculata, which secretes glucocorticoids, means cortisone. Next, zona reticularis, this is the inner layer. Which secretes sex corticoids, estrogen and androgen. Over secretion of glucocorticoids leads to the Cushing's syndrome. ఎక్కడైతే ఎక్కువగా సిక్రిషన్ గ్లూకోకార్టికాయిడ్స్ యొక్క ఉత్పత్తి ఎక్కువైనట్టయితే కుషింగ్స్ సిండ్రోమ్ అనేటువంటి ఒక డిసీజ్ కలుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ డెఫిషియన్సీ ఆఫ్ సిక్రిషన్ ఇన్ మినరలోకార్టికాయిడ్స్ యొక్క ఉత్పత్తి తగ్గినట్టయితే ఇక్కడ అడిసన్స్ డిసీజ్ అనేటువంటిది వస్తుంది. అంటే హార్మోన్స్ ఉండవలసినటువంటి స్థాయిలో ఉండాలి, లేకపోయినట్టయితే చాలా రకాలైనటువంటి డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ గ్లోమెరులోజా మినరలోకార్టికాయిడ్స్ ని ఉత్పత్తి చేస్తుంది, జోనా ఫాసిక్యులేటా గ్లూకోకార్టికాయిడ్స్ ని, జోనా రెటిక్యులేటా సెక్స్ కార్టికాయిడ్స్ ని ఉత్పత్తి చేస్తుంది. Adrenal cortex, which secretes lipid-based steroid hormones called corticosteroids, mineralocorticoids and glucocorticoids. Adrenal medulla, which secretes epinephrine and norepinephrine. These are the hormones of adrenal glands. The aldosterone, which is the mineralocorticoid produced from the zona glomerulosa. Cortex is this is secreted by aldosterone, secreted by the adrenal cortex in response to a decline in either blood volume or blood pressure. Is in terminal hormone in renin angiotensin mechanism, which prompts distal and collecting tubules in kidney to reabsorb more sodium. Next, cortisol, which is secreted, which is acts as a glucocorticoids, which is secreted by the zona fasciculata layer of cortex. It is essential for life, which helps the body deal with stressful situations within the minutes. అంటే ఓవర్ ఎగ్జైటేషన్ కి గురైనప్పుడు ఈ కార్టిసోల్ అనేటువంటిది, ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీస్, ట్రామా, సర్జరీ, ఎక్సర్సైజెస్, ఫిజియోలాజికల్ యాక్టివిటీస్, యాంగ్జైటీ, డిప్రెషన్, క్రౌడింగ్, physiological fasting, hypoglycemia, fever and infection, which regulates or supports a variety of important cardiovascular, metabolic, immunogenic and homeostatic functions, including water balance. దేహ అంతర్గత సమతా స్థితికి కూడా ఈ కార్టిసోల్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. Cortisol keeps the blood glucose levels high enough to support brain activity. Catabolic breakdown proteins, which redirects the circulating lymphocytes to lymphoid and peripheral tissues where the pathogens usually or in large quantities depresses immune and inflammatory responses. Next, adrenal medulla. Adrenal medulla, which is a part of the autonomic nervous system. This is the adrenal medulla. Spherical chromatin cells are modified post ganglionic sympathetic neurons, which secretes epinephrine and norepinephrine. These are the amino hormones, epinephrine and norepinephrine, which secreted by the adrenal medulla. These
These hormones are also known as fight, flight, and fright hormones. These this is the special హార్మోన్స్ ఓవర్ ఎగ్జైటింగ్ కి గురైనప్పుడు ఎక్కువగా ఈ హార్మోన్స్ అనేటువంటిది దీని యొక్క ఇంబ్యాలెన్స్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఫైట్, ఫ్లైట్, ఫ్రైట్ హార్మోన్స్ అని అంటారు. ఎపినెఫ్రిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్ ఇవి ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతాయి? అడ్రినా గ్రంథి యొక్క మెడుల్లా నుండి ఉత్పత్తి అవుతాయి. అంటే ఇది హార్మోన్స్ యొక్క ఉత్పత్తి ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ వాటి యొక్క ప్రాబ్లమ్స్ అనేటువంటిది జీవక్రియల పైన పడి వాటి కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, పీనియల్ గ్లాండ్. ద పీనియల్ గ్లాండ్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద డార్సల్ సర్ఫేస్ ఆఫ్ ద diencephalon which attached to the epithalamus by the pineal stalk. At the end of short stalk on the roof of the diencephalon, which pinealocytes which with dense calcium particles can be seen on the X-ray. Melatonin helps regulate the circadian rhythms, the biological clock of the diurnal rhythm, which complicated feedback via retina's visual input. కొన్ని సకశేరుకాలలో బ్రౌన్ స్పాట్ గా పీనియల్ గ్రంథి అనేటువంటిది అవశేష అవయవంగా బ్రౌన్ స్పాట్ గా కప్పలలో కనుక చూసినట్టయితే బ్రౌన్ స్పాట్ గా మిగిలిపోతుంది. మెలటోనిన్ రెగ్యులేషన్ కి ఉపయోగపడుతుంది. మెలటోనిన్ అనే హార్మోన్ ని రాత్రి సమయాలలో ఉత్పత్తి చేస్తాయి. వీటిని జీవ గడియారాలు అని కూడా అంటారు. ఇవి కాల్షియం పార్టికల్స్ pinealocytes with dense calcium particles. Melatonin helps regulate the circadian rhythm. జీవ గడియారాలలో నిర్ణయించడానికి మెలటోనిన్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. రాత్రి సమయాలలో మెలటోనిన్ అనేటువంటి ఒక వర్ణకాన్ని ఇవి స్రవిస్తూ ఉంటాయి. అందుకని వీటిని జీవ గడియారాలు అని అంటారు. నెక్స్ట్, గ్లాండ్ ఈజ్ ద pancreas, which acts as the exocrine gland and endocrine gland. ఎక్సోక్రైన్ గ్లాండ్ అంటే జీవక్రియకి సంబంధించిన ఎంజైమ్లను రిలీజ్ చేస్తూ ఎక్సోక్రైన్ గ్లాండ్ బహిస్రావిక గ్రంథిగా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్ గా కూడా ఉపయోగపడుతుంది. Islets of Langerhans are the group of endocrine cells which are located inside the pancreas. It consists of 3 types of cells: alpha, beta and gamma. These acts as a exocrine and endocrine glands. Acinar cells which acts as exocrine function, which secrete digestive enzymes. ఇలా డైజెస్టివ్ ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తూ బహిస్రావిక గ్రంథిగా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇస్లెట్ సెల్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఎండోక్రైన్ ఫంక్షన్ కి కూడా ఇవి అంతఃస్రావిక గ్రంథిగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. The pancreatic cells, islets of Langerhans, or the group of endocrine cells which are located inside the pancreas. It consists of 3 types of cells: alpha, beta and delta cells. Alpha cells which secrete glucagon, which raises blood sugar mostly in periphery. Beta cells which secrete insulin, lowers blood sugar central the part or the more abundant. ఇన్సులిన్ అనేటువంటిది గ్లూకోజ్ యొక్క జీవక్రియని, గ్లూకోజ్ ని ది మెటబాలిక్ నియంత్రణలో ఉంచడంలో ఇన్సులిన్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇవి క్లోమంలోని బీటా సెల్స్ ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇన్సులిన్ అదే విధంగా గ్లూకగాన్ ఆల్సో రేర్ ద డెల్టా సెల్స్ secrete stomatostatin which inhibits the glucagon. The islets of Langerhans secretes the insulin and glucagon, which has insulin controls the glucose levels and glucagon which has the opposite effect of insulin. ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ ఇవి గ్లూకోజ్ ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడతాయి. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్, లెట్ us go to the gonads, మెయిన్ సోర్స్ ఆఫ్ ద స్టీరాయిడ్ సెక్స్ హార్మోన్స్. ఇంతకు ముందు మనం చెప్పుకున్నవన్నీ కూడా పెప్టైడ్ హార్మోన్స్. నెక్స్ట్, స్టీరాయిడ్ హార్మోన్స్ ఆర్ gonads. The steroid hormones or testis and ovaries.
The testis is a cytogenic organ. Its main function is to produce sperm cells. Androgen is a male sex hormone which maintains the secondary sexual characteristics which help the promote sperm formation. Interstitial cells, మధ్యాంతర కణాలు ఆండ్రోజన్స్ ని దే సీక్రెట్ చేస్తాయి, స్రవిస్తాయి. ఇక్కడ టెస్టోస్టిరాన్ అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మేల్స్లలో, పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలు, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అభివృద్ధి చెందడానికి, ప్రత్యుత్పత్తి అవయవాల అభివృద్ధికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఓవరీస్ రిలీజ్ చేసేటువంటి ఆండ్రోజన్స్ secreted by thecal folliculi. Ovary is also cytogenic organ. It is responsible for the development of the egg. Ovary secretions estrogen, progesterone and relaxin. ఈ విధంగా హైపోథాలమస్ నుండి విడుదలైన ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రభావం వల్ల అండాశయ పుటికలు పరిపక్వానికి వచ్చి ల్యూటినైజింగ్ ప్రభావం వల్ల పుటికలు పగిలి అండము లేదా స్త్రీబీజ కణము విడుదలవ్వడం జరుగుతుంది. వీటన్నింటికి ఇక్కడ ఓవరీస్ నుండి విడుదలయ్యేటువంటి ఆండ్రోజన్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి. ద secretion of estrogen is stimulated by the luteinizing hormone of anterior lobe of the pituitary, which stimulates the growth and development of female secondary sexual characteristics and female secondary sex organs. These are the steroid hormones. These are the steroid hormones and these are the glands, gonads, testes and ovaries. Hope everything is clear about human endocrine glands. Thank you everyone.